హలో అండి, బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు బాగుండాలని కోరుకుంటూ మీ సీకే ఫుడ్ మీ అమ్మని మీ ముందుకైతే వచ్చాను. పాకం ఉంటుందండి, అంటే పచ్చి బియ్యంతోనే చేస్తారు. నేనైతే ఉప్పుడు బియ్యము కడిగి ఎండబెట్టి వేయించుకుంటా ఉన్నాను. అంటే కడిగి ఎండబెట్టిందంతా మీకు చూపించలేదు నేను. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. అయితే ఉప్పుడు బియ్యంతోనే పచ్చి బియ్యంతోనే చేసేవాళ్ళు. మా పెద్దమ్మ నాకు ఎక్కువ బకెట్లు ఆమె చేసి పంపించేది. మేము కేరళలో ఉన్నప్పుడు ఆమె పచ్చి బియ్యంతోనే చేసేది. నాకైతే కజ్జాలు ఈజీగా పాకం అయితే ఎత్తాను. ఇదైతే నాకు తెలీదు, ఫస్ట్ టైం చేస్తూ ఉన్నాను. ఇలా ఎక్కువ రవాలా లేకుండా ఇలా జల్లి పట్టుకోవాలి. ఫస్ట్ టైం ఈ పాకం వంటలు చేసేది నేనైతే. జల్లి పట్టుకున్నాం కదా, ఇప్పుడైతే శనగగింజలు వేయించి ఆరబెట్టి పొట్టంతా తీసేసుకుందాము. ఇలా పొట్టంతా బాగా తీసి అది చెరిగేసి ఆ పిండిలో అయితే కలుపుకునేస్తాము. మీరు కావాలంటే యాలకులు వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇలా కలిపేసుకొని బెల్లం ఎత్తుకొని పాకం అయితే తీసుకుందామా. ఈ ఉండలు అయితే గట్టిగానే ఉండాలి. నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం ట్రై చేస్తామని. బెల్లం అండి, పొడి ఉంది నా దగ్గర, పొడి తీసుకున్నాం మేము. బెల్లం చెప్పినాను కదా, మేము పొడి ఎవరైనా అడిగితే కూడా పొడి అయితే పంపిస్తాము కావాలన్న వాళ్ళకి. మేము గానుగా ఆడతాం కాబట్టి ఇప్పుడు లేదు, అయిపోయింది ఆడేది. ఆడేటప్పుడైతే పొడి కావాలన్న వాళ్ళకి పొడి పంపిస్తాము, బెల్లం ఉండలే కావాలన్న వాళ్ళకి ఉండలు అయితే ముద్దలుగా అట్లా పంపిస్తాము. ఇది మేము ఇంటికైతే ఈ విధంగానే చేసుకున్నామండి. నేను కొంచెం ఒక 1/2 కిలోకి పైన తీసుకున్నాను. 2 కిలోలు బియ్యం అండి. అంటే నేను తూంచి అయితే తీసుకోవాలా, సరిపడా అయితే తీసుకున్నాను. ముద్దలైతే ఒక 3-4 ముద్దలు అయితే సరిపోయేది. నాకు ఇట్లా పొడిగానే వేసుకుంటా ఉన్నాను. మీరు పాకము తనిగా తీసుకొని వేరే గుండాలో వచ్చి ఆ పౌడర్ పెట్టుకొని పాకం కాంచి పోసుకున్నారంటే కావాల్సినంత పోసుకొని ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీరు చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు అలాగే చేస్తూ ఉన్నాను, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం, నాకు తెలియదు. అందులోనూ వడగట్టాలి, మేము పాలు వడగట్టి క్లాత్తో కాంచుకుంటాము. వడగట్టుకుంటే మంచిది, మీరు తీసుకుంటారు కాబట్టి. అయినా నేను వడగట్టే పోస్తానండి. ఆల్రెడీ మేము పాలైతే క్లాత్ తెచ్చుకొని వడగడతాము, వడబట్టి కాంచి బెల్లం చేస్తాము. అయినా నేను మళ్ళీ వడగట్టుకుంటున్నాను, చూసారా. అందులో అయితే ఏమీ లేదు, ఎందుకంటే మేము ఇంటికి అనేసి కలర్ వేయకుండా సోడా మాత్రం వేసి మురికి తీసేసి చేసుకున్నాము. మీరు అంగిట్లో కొనేది అయితే దాంట్లో రాళ్ళు ఎంత ఉంటుంది, దీంట్లో లేదు. ఒకవేళ పిప్పి అది ఉండొచ్చేమో అనేసి నేను వడగడతా ఉన్నాను. ఇది బాగా ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసి వేడి మీదనే మనము ఉండలైతే పట్టుకోవాలి. పాకం ఉండలు రెడీ అయిపోయిందండి. ఇంక మనము ఉండలైతే చేసేసుకుందామా. రెడీ అయిపోయింది. కొంచెం మెత్తగా ఉంది పిండి అయితే, నేను పక్కన కొద్దిగా పెట్టున్నాను, అది పోసి మళ్ళీ కలుపుకుంటా ఉన్నాను. రెడీ అయిపోయింది. ఇంక ఉండలు అయితే వేడి మీద గబగబా అని పట్టేసినామంటే ఓకే అండి, కరెక్ట్గా ఉంటుంది. పట్టేస్తామా అంటే గట్టిగా అయిపోతుందని మేము ఆరిపోతుంది అనేసి వేడివేడిగా గబగబాని అయితే ఉండలు అయితే పట్టామండి.
నేను మా కూతురు కోడలు ముగ్గురు పట్టాము. రెడీ అండి. నేను చేసిన ఈ పాకముంటలు మీకు నచ్చిందా? అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్.